అయితే మహాస్వామి గారు మామూలుగా పూర్వకాలంలో యజ్ఞాలు యాగాలు చేసేవాళ్ళు, మునులు ఋషులు చేయించేవాళ్ళు. ఎస్ అయితే రాజు తన రాజ్యం బాగుండాలని సతీ సమేతంగా యజ్ఞం చేసేవాళ్ళు, ఋషులు చేయించేవాళ్ళు. మరి ఇప్పుడు ఏ శాంతి కోసం ఇంతటి బృహత్కర కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది? అసలు ఇప్పుడు ఎవరు చేస్తున్నారు, ఎవరి చేత చేయించబడుతోంది? ఇది నేచర్ ఆఫ్ లా. ఇది ఎవరి చేత జ్ఞానులందరూ ఎవరైతే శాంతి పొందారో అంతర్ముఖంగా వాళ్ళందరూ కలిసి చేస్తున్న యాగం ఇది. ఇది కనబడేది కాదు. దీని ఫలం కనబడది. అదేమో చూస్తూ చేసేది. అది కర్మల ద్వారా చేసేది. అంటే ఒక యజ్ఞగుండం కట్టి దాంట్లో అగ్ని ముట్టించి దాంట్లో అదేసి నెయ్యి వేసి అవన్నీ వాద్యాలు వేసి చేస్తారు. ఆ యజ్ఞం వేరు. ధ్యాన యజ్ఞం అనేది పిఎస్ఎస్ మూమెంట్ ద్వారా వచ్చింది. ధ్యానం అనేది ఆఖరి ఘట్టము. ఆఖరి ఘట్టంలో ఉన్నప్పుడు ధ్యానం కథ మొదలవుతుంది. ధ్యానం ద్వారానే ఒక మనిషి తన జన్మ పరంపరని లాస్ట్కి వస్తాడు. ఇంకో వేరే ఏ మార్గం చేసినా మళ్ళీ కమ్మగేన్. అందుకోసం దానికి సంబంధించిన యాగం ఇది. ఆ యాగం అంటే మొత్తం మాయ కరిగింది, నువ్వు అనంతం తత్వంలోకి వచ్చావు. ఇక అనంతంలోకి వచ్చినాక ఇక ఏముందాడు చెప్పడానికి? ఏమీ లేదు, చేయడం తప్ప. అది ఎంతెంత చేస్తూ ఉంటే అంతంత విస్తరిస్తూ ఉంటాం.